వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th హౌస్ అలాగే 11th లార్డ్ వల్ల ఆ జాతకుడు ఎటువంటి బిజినెస్ సక్సెస్ని, జాబ్లో ఒక గ్రోత్ని, అలాగే స్టేటస్ అండ్ పవర్ని అనుభవిస్తాడు అనేది తెలుసుకుందాము. 11th హౌస్ అనేది లాభస్థానము అని పిలువబడుతుంది జ్యోతిష్యంలో. 11th హౌస్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలలో, అలాగే ఆర్థికమైనటువంటి అభివృద్ధిని సాధించడంలో. అలాగే 11th హౌస్ అనేది ఒక మ్యాలిఫిక్ హౌస్ కూడా. మూవబుల్ సైన్స్కి అలాగే అంటే చరరాశులకి 11th హౌస్ అనేది బాధక స్థానము, 11th లార్డ్ బాధక లార్డ్. అయితే ఇవన్నిటిని కూడా సమన్వయించుకుంటూ 11th లార్డ్ యొక్క పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుంది ఒక జాతకుడు యొక్క ఫినాన్షియల్ గ్రోత్లో, ఆర్థికమైనటువంటి అభివృద్ధిలో 11th హౌస్ పాత్ర ఎంత అనేది తెలుసుకుందాము. 11th హౌస్ యొక్క ప్రధానమైన కారకత్వాలు కనుక చూసినట్టయితే బిజినెస్ గెయిన్స్ అంటే వ్యాపారంలో లాభాలు, అలాగే ఫ్రెండ్ సర్కిల్, సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, అంటే సమాజంలో చాలా విఐపీలుగా చెప్పబడుతున్న వాళ్ళు, అలాగే పొలిటికల్ పర్సనాలిటీస్, వీళ్ళతో పరిచయాలు, వారి యొక్క సహకారాల ద్వారా బిజినెస్లో ఉన్నతిని సాధించడము, వారి యొక్క మోరల్ సపోర్టు, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కువగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా 11th హౌస్ నుంచి చూడవచ్చు. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఏవైతే కలలు కంటాడో, ఏవైతే ఆశయాలు కలిగి ఉంటాడో అవన్నీ సాధించడానికి 11th లార్డ్ యొక్క స్ట్రెంగ్త్, పాజిటివిటీ చాలా అవసరమవుతుంది. అలాగే స్పెక్యులేషన్ బిజినెస్లో రాణించడానికి 11th హౌస్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరము. మెర్క్యూరీ, రాహు ఈ రెండు ప్లానెట్స్ యొక్క రిలేషన్ 11th హౌస్తో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అలాగే 11th లార్డ్తో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్పెక్యులేషన్ ద్వారా అద్భుతమైనటువంటి లాభాలని గడించగలడు. స్పెక్యులేషన్ బిజినెస్ అనేది అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తమ ప్రొఫెషన్గా ఎంచుకొని డైలీ ఇన్కమ్ను కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది ఈ 11th హౌస్. అలాగే ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా 11th హౌస్ని చూడాల్సి ఉంటుంది. మొదట్లో ఒక బిజినెస్ అనేది ఒక బ్రాంచ్గా స్టార్ట్ అయిన తర్వాత అది ఎక్స్పాండ్ అయ్యి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్గా ఎక్స్పాండ్ అవ్వడం, ఇటువంటి వాటికి కూడా 11th హౌస్ 11th లార్డ్ యొక్క స్ట్రెంత్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక 11th హౌస్ నుంచి ధనయోగాల్ని చూడాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా 11th హౌస్ ఇచ్చేటువంటి ధనయోగాలు ఎటువంటి కాంబినేషన్లో ఉంటాయని కనుక క్లుప్తంగా చూసినట్టయితే 2nd లార్డ్ 11th లార్డ్ యొక్క రిలేషన్ అనేది ధనయోగాన్ని బాగా ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్. ఉదాహరణకి 2nd లార్డ్ 11th హౌస్లో, 11th లార్డ్ 2nd హౌస్లో అంటే ఎక్స్చేంజ్ అయినా, 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి 2nd హౌస్లో కానీ 11th హౌస్లో ఉన్నా, అలాగే 2nd లార్డు 2nd హౌస్లో 11th లార్డ్తో కలిసి ఎగ్జాల్ట్ అయినా, అలాగే 11th హౌస్లో 2nd లార్డ్ 11th లార్డ్ని 11th లార్డ్ ఎగ్జాల్ట్ అయినా, ఇటువంటి కాంబినేషన్స్ చాలా అద్భుతమైనటువంటి ధనయోగాల్ని సూచిస్తాయి. సింహ లగ్నానికి 11th లార్డ్ అయిన బుధుడు కన్యా రాశిలో ఎగ్జాల్ట్ అయినా, అలాగే ధనుర్లగ్నానికి 2nd లార్డ్ అయినటువంటి శని 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయినా, ఇవి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్. ఇక ఈ 2nd లార్డ్ 11th లార్డు 9th లార్డ్తో లగ్నాలార్డ్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉండి రెట్రోగ్రేడ్ అవ్వకుండా ఫ్రెండ్ హౌసెస్లో ఉండడము, ఇటువంటివి కనుక ఉన్నట్టయితే కాంబినేషన్ అది కూడా చాలా మంచి ధనయోగాన్ని సూచించేటువంటి కాంబినేషన్. అయితే 11th హౌస్ వల్ల వచ్చేటువంటి లాభాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎన్ని ప్లానెట్స్ ఎక్కువ ఉంటే 11th హౌస్లో వారికి సోషల్ సర్కిల్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అంటే వారికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండడము, ఆ ఫ్రెండ్స్ వల్ల వీళ్ళకి మేలు జరగడము. అయితే ఫ్రెండ్స్ వల్ల మేలు జరుగుతుందా, అలాగే ఫ్రెండ్స్ వల్ల వీరికి హాని జరుగుతుందా అనేది ఏ ప్లానెట్స్ ఆ 11th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి లేదా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6, 8, 12 లార్డ్స్ యొక్క ఆస్పెక్ట్ కానీ కంజంక్షన్ కానీ 11th హౌస్లో 11th లార్డ్తో ఉన్నట్టయితే వారికి ఫ్రెండ్స్ వల్ల కొంత నష్టాలు కూడా అల్పాదల్ప జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువగా బెనిఫిట్ ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉండి ఎటువంటి అఫ్లిక్షన్స్ కనుక లేకుండా ఉన్నట్టయితే వారు ఫ్రెండ్స్ ద్వారా చాలా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఒక కాంబినేషన్స్ని కలిగిస్తుంది ఈ 11th హౌస్. 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులకి సాధారణంగా అన్నగారు లేదా అక్క, ఇటువంటి వారి వల్ల చాలా మంచి మోరల్ సపోర్టు,
అనేది, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్, ఈ రెండు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉదాహరణకి వారికి పెద్దన్న గారు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వ్యక్తి అయి ఉండడము, అన్ని విషయాల్లో మంచి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఆ వ్యక్తి ఎదుగుదలలో మంచి ఒక పాత్రను పోషించడము అనేది ఆ వ్యక్తి జీవితంలో అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాబట్టి 11th హౌస్లో ఉండేటువంటి బెనిఫిట్ ప్లానెట్స్ వల్ల జాతకుడు చాలా స్మూత్ సెయిలింగ్లో మంచి బిజినెస్ సక్సెస్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ ప్లానెట్ 11th హౌస్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా ఏ విధమైనటువంటి రిజల్ట్స్ని, ఎటువంటి రంగాల్లో ఎక్కువగా వాళ్ళు సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది అనేది కూడా మనం కొంతవరకు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి సన్ కనుక 11th హౌస్లో ఉంటే చాలా మంచి ప్లేస్మెంట్ అది. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ముందు ధార్మికమైనటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు, బిజినెస్లో చాలా ఉన్నతిని సాధిస్తాడు, జాబ్లో ఉంటే కూడా చాలా ఉన్నతమైన స్థానానికి వాళ్ళు చేరుకుంటూ ఉంటారు. అలాగే చంద్రుడు కనుక 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఫారిన్ ట్రావెల్ ద్వారా, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా మంచి ఆర్థికమైనటువంటి ఆదాయము, గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కుజుడు కూడా మంచి బిజినెస్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కుజుడు యొక్క ప్లేస్మెంట్ 11th హౌస్లో ఉంటే, ఉదాహరణ వారు జాబ్లో ఉంటే వారు మంచి స్థాయికి చేరుకోవడము, బిజినెస్లో కూడా వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో షైన్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని 11th ఉన్నటువంటి కుజుడు అందిస్తారు. అలాగే బుధుడు 11th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటే స్పెక్యులేషన్ బిజినెస్, అలాగే ఓన్ బిజినెస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు, అలాగే ధనము సంపాదించుకుని ఒక బ్రాండ్గా పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా బుధుడు 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇస్తాడు. ఇక గురువు 11th హౌస్లో ఉంటే వారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అయితే ఎడ్యుకేషన్ రంగంలో, టీచింగ్, ట్రైనింగ్ ఇటువంటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అలాగే ధన సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. గురువు ఈ విధమైనటువంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ని 11th హౌస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే శుక్రుడు కనుక ఉన్నట్టయితే వారు ఓవర్ నైట్లో స్టార్ అవ్వడము మూవీస్లో, ఆ కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే, అంటే మూవీ రిలేటెడ్ కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే, అదేవిధంగా హోటల్స్, రెస్టారెంట్స్ బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ట్రావెల్స్ బిజినెస్లో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని అందిస్తాడు శుక్రుడు. అదేవిధంగా శని కనుక 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉండి పొలిటికల్ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే వారు పాలిటిక్స్లో ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఖచ్చితంగా మినిస్ట్రీ అనేది వారు అనుభవించడము, ఖచ్చితంగా వారు సెంట్రల్ మినిస్టర్, ఏదో పోర్ట్ఫోలియో ఒక సెంట్రల్ మినిస్టర్గా వాళ్ళు రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహు యొక్క ప్లేస్మెంట్ 11th హౌస్లో ఉంటే స్పెక్యులేషన్ చాలా మంచిది. పొలిటికల్ కాంబినేషన్లో కనుక రాహు 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు పాలిటిక్స్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే కింగ్ మేకర్గా వాళ్ళు ఎదగడానికి అవకాశం కల్పిస్తాడు రాహు. అలాగే కేతు 11th హౌస్లో కూడా ఓవర్ నైట్ నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఒక పవర్ అండ్ అథారిటీ పాలిటిక్స్ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే ఒక మంచి పవర్ని ఇవ్వడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని 11th హౌస్లో ఉన్నటువంటి కేతు అందిస్తాడు. ఈ విధంగా ఏ ప్లానెట్ 11th హౌస్లో స్ట్రాంగ్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేవి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ 11th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో తను అనుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు, అలాగే కళలు, డ్రీమ్స్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి సహకరించేటువంటి ఒక హౌస్ 11th హౌస్, అలాగే 11th లార్డ్. అదేవిధంగా ఇటువంటి మంచి కాంబినేషన్స్ ఉన్నప్పుడు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ ఇంటర్ఫీరెన్స్ తక్కువగా ఉండి వాటి యొక్క కంజంక్షన్ లేకుండా ఉండడం అనేది బెనిఫిట్ రిజల్ట్స్ని ఎక్కువగా ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాలిఫిక్స్ 11th హౌస్లో ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తులు చేరుకుంటారు. ఎందుకంటే మ్యాలిఫిక్స్ 11th హౌస్లో ఉండడానికి, బెనిఫిక్స్ 11th హౌస్లో ఉండడానికి తేడా ఏమిటి అంటే, మ్యాలిఫిక్స్ ఎప్పుడైతే 11th హౌస్లో ఉంటారో ఆ వ్యక్తి స్ట్రగుల్స్ అనుభవించి, ఎన్నో హార్డ్షిప్స్ అనుభవించి ఉన్నతమైన స్థానానికి చేరుకుని 10 మందికి రోల్ మోడల్గా ఉండడానికి చాలా బాగా సహాయం చేస్తాడు. బెనిఫిక్స్కి అంత గుర్తింపు రాదు, మ్యాలిఫిక్స్ 11th హౌస్లో ఉన్నప్పుడు వచ్చినంత గుర్తింపు బెనిఫిక్స్కి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మ్యాలిఫిక్స్ చాలా బాగా యోగిస్తారు 11th హౌస్లో. అలాగే పాలిటిక్స్లో కూడా 11th హౌస్ పాత్ర చాలా ముఖ్యమైనది. 11th హౌస్ అనేది పార్లమెంటు, అలా ఉన్నతమైనటువంటి ఒక ఆ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్థానం కాబట్టి, అటువంటి కాంబినేషన్లో 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు సెంట్రల్ మినిస్టర్స్గా రాణించడము, ఇటువంటి అద్భుతమైన ఫలితాలని ఆ జాతకుడు అనుభవిస్తాడు. ఏదైనప్పటికీ ఒక వ్యక్తి తను అనుకున్న కోరికలు తీరి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించి, ప్రతి కోరిక తను ఏదైతే అనుకుంటాడో అవన్నీ తీరాలి అంటే 11th హౌస్ యొక్క స్ట్రాంగ్ పాజిటివ్ బ్లెస్సింగ్ అనేది ఆ జాతకుడికి అవసరమవుతుంది. క్లుప్తంగా ఒక్కొక్క లగ్నానికి కనుక ఈ 11th హౌస్ యొక్క ప్రాముఖ్యత చూసినట్టయితే, ఉదాహరణకి మేష లగ్నానికి 11th హౌస్లో గురు, శని
ఇది ధర్మకర్మాధిపతి యోగాన్ని సూచిస్తుంది. అలాగే వృషభ లగ్నానికి 11th హౌస్లో బుధ శుక్రులు ధనయోగాన్ని సూచిస్తుంది. మిథున లగ్నానికి 11th హౌస్లో రవి శనులు, ఇది పొలిటికల్ సక్సెస్కి బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్. కర్కాటక లగ్నానికి 11th హౌస్లో బుధ కుజ, ఇది చంద్ర గురు, ఇది అద్భుతమైన గజకేసరి యోగాన్ని అందిస్తుంది. సింహ లగ్నానికి బుధ కుజ, వీళ్ళు కనుక 11th హౌస్లో ఉంటే తన యోగాన్ని స్పెక్యులేషన్లో రాణించడాన్ని సూచించేటువంటి కాంబినేషన్. అలాగే కన్యా లగ్నానికి గురు చంద్రులు 11th హౌస్లో ఉంటే గజకేసరి యోగంగా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. తులా లగ్నానికి 11th హౌస్లో రవి బుధుల కలయిక చాలా మంచి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచిస్తుంది. పాలిటిక్స్లో రైతు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వృశ్చిక లగ్నానికి 11th హౌస్లో బుధ శుక్రులు మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ధనుర్ లగ్నానికి 11th హౌస్లో శని శుక్ర, ఇది పాలిటిక్స్, రియల్ ఎస్టేట్ ఇటువంటి రంగంలో ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడుతుంది. మకర లగ్నానికి 11th హౌస్లో కుజ బుధ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే కుంభలగ్నానికి గురు శుక్రుడు 11th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషను. అలాగే మీన లగ్నానికి రవి కుజ, ఇక్కడ కుజుడు ఎగ్జాల్ట్ అయి ఉంటాడు, శని కుజ, శనితో కలిసి, కాబట్టి శనికి స్వక్షేత్రం 11th లార్డ్ 11thలో ఉండడం, కుజుడు కూడా 2nd లార్డ్ అయ్యి అక్కడ ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి ధనయోగం. అలాగే 11th హౌస్లో స్పోర్ట్స్కి సంబంధించిన కాంబినేషన్స్లో కనుక ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే వారు స్పోర్ట్స్ రంగంలో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి ఇంటర్నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇదే 11th హౌస్. కాబట్టి 11th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క కళలు నెరవేరడానికి, వారి యొక్క జీవితాశయాలు నెరవేరడానికి సహాయపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి హౌస్ ఈ హారోస్కోప్లో. ఈ విధమైన కాంబినేషన్స్ని పరిశీలించి ఎంతవరకు ఎఫ్లిక్షన్ ఫ్రీగా, అంటే ఎఫ్లిక్షన్స్ లేకుండా ఉన్నాయి అనేది కనుక చూసినట్టయితే ఎంతవరకు దానివల్ల మనకి పాజిటివ్ స్ట్రెంత్ అనేది వస్తుంది అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.